ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణలోనే టెంట్ సిటీ అని పెట్టారనమాట. సో ఈ టెంట్ సిటీని విజిట్ చేయడం పోతున్నాం. పుష్కర్ నగర్ ఏరియా పేరు కూడా తయారు చేశారు, పుష్కర్ నగర్ అని, అండ్ టెంట్ సిటీ అని పెట్టారు. సో ఈ టెంట్ సిటీ లోపల ఇలా ఉండబోతుంది, మొత్తం టెంట్స్ అని. నేను మీకు ఈ టెంట్ సిటీలో ఏమేమి ఉన్నాయి అండ్ ఎలా ఉన్నాయి ప్రతి చూపిస్తా. అండ్ మీరు ఈ గ్యాప్లో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ కొట్టి నాకు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ చేస్తా. మీరు ఈ టెంట్ సిటీ బుక్ చేసుకోవాలంటే yatratham.organization నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇదైతే టోటల్ టెంట్ సిటీ అనమాట. సో అటు సైడ్ వచ్చేసి ఇండివిజువల్ రూమ్స్ ఉన్నాయి అండ్ కొన్ని అందులో ఏసీ కూడా ఉన్నాయని చెప్తారు. సో మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం, లోపలికి వెళ్ళి చూసి ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం. అండ్ ఇది వచ్చేసరికి అయితే కూలర్స్తోని అండ్ ఫ్యాన్స్తోని ఓవరాల్గా పెట్టేసారు. చూడండి ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఒక 200-300 బెడ్లు ఉంటాయి అండ్ కూలర్స్ కూడా అలానే ఉన్నాయి. ఎవ్రీ 5 feet or 10 feet వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సౌకర్యంగా బెడ్స్, పిల్లోస్ అండ్ మంచాలు అన్నిటితోనైతే ఇస్తారు. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ అనమాట. అంటే అందరికీ రూమ్ తీసుకునేంత బడ్జెట్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలాంటివి తీసుకురు. అండ్ ఇక్కడ మీరు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీరు వచ్చి నైట్ పూట ఒకవేళ సరస్వతి ఘాట్ కాడ మీకు లేట్ అయినా కూడా మీరు ఇక్కడనే స్టే చేయడానికి అయితే చాలా మంచి సౌకర్యాలు అయితే కలిగిస్తారు అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అసలు టెంట్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, ఆ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయనేది పూర్తిగా వీడియోలో చేద్దాం. మీకు చెప్పినట్టే ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణలో టెంట్ సిటీ అనేది కన్స్ట్రక్ట్ చేసారు, అది కూడా ఇక్కడ పుష్కరాల సందర్భం అని చెప్పిన కదా. సో ఎంట్రన్స్ అయితే ప్రతి రూమ్ ముంగల ఇలా ఇచ్చేసారు. మీరు ప్రశాంతంగా లగ్జరీగా కూర్చొని అండ్ ఓల్డ్ వైబ్స్తోనే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చేసారు మీరు రిలాక్సింగ్ డ్రింక్స్ తాగడానికి. అండ్ ఆల్సో కొద్దిగా ఇవన్నీ మోడర్న్ లైట్సే కానీ ఓల్డెన్ స్టైల్ ఇచ్చారు, మీకు ఆ ఫీల్ ఉండడానికి అండ్ ఆ వైబ్ ఉండడానికి. అండ్ ఇక్కడ దాదాపు మీతో చాలామంది ఉంటారు అనమాట. అవన్నీ కూడా రూమ్సే. ఇప్పుడు నేను రూమ్ లోపల ఎలా ఉన్నది కూడా చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు రూమ్లోకి వెళ్దాం, రూమ్లోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. సో ఇదైతే జిప్ ఎంట్రన్స్. వన్స్ మనం లోపలికి వస్తే అండ్ ఇక్కడ మీకు మనం లోపలికి వస్తే ఇక్కడ మీకు 2 chairs అయితే ఇచ్చారు, ఇవి కూడా చాలా కంఫర్టబిలిటీగా ఉన్నాయి. అండ్ 1 table ఇచ్చేసారు రిలాక్స్ అవ్వడానికి. అండ్ ప్యూర్లీ ఇక్కడ వచ్చేసరికి మనం క్లాత్స్ కానీ లగేజ్ కానీ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు, ఇది కూడా గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ ప్రతి రూమ్లో ఏసీ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇదైతే ఏసీలు కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ పవర్ ఛార్జ్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఉన్నాయి. అండ్ బెడ్ కూడా మంచి క్వాలిటీ బెడ్స్ పెట్టారు. అండ్ ఇది ఇప్పుడు ఈ రూమ్ అయితే మీకు ఓవరాల్గా ఒకసారి వ్యూ వస్తుంది చూడండి, ఒకసారి మొత్తం కవర్. సో ఇదైతే ఓవరాల్ వ్యూ ఆఫ్ ఈ టెంట్ సిటీ రూమ్ అనమాట. ఈ రూమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. అండ్ బెడ్ అయితే అది ప్యూర్లీ మీకు ఫుల్ వ్యూవర్షిప్ వస్తుంది, ఫుల్ వీడియో అయితే వస్తుంది చూడండి. అండ్ వాష్రూమ్ అయితే ఇదనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు మీకైతే షవర్ సిస్టమ్ ఇచ్చారు ఇంత చిన్న టెంట్ సిటీలా. అండ్ ఒక షవర్ సిస్టమ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా చెక్కలు పెట్టేసి. అండ్ వాష్ బేషన్, మళ్ళీ ఇక్కడ మీకు మార్నింగ్ లగేజ్ పెట్టుకోవడానికి అవి. అండ్ ఆల్సో ట్యాప్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ వెస్టర్న్ వాష్రూమ్. సో ఇక్కడ ఒక వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు. వెస్టర్న్ వాష్రూమ్ గన్ ఉంటుంది, అది మనకు తెలిసిందే. సో వెస్టర్న్ వాష్రూమ్ కూడా ఉంది. ఇదైతే టెంట్ సిటీ లోపల ఉన్న విధానం. అండ్ మీకు ఆల్రెడీ నేను ఒకవేళ మీకు ఇంత బడ్జెట్ వద్దనుకుంటే అందరు కలిసి కూర్చొని ఉండడానికి ఉండే సింపుల్ చూడండి, అది కూడా చూపించిన. అండ్ అక్కడ బట్టలు ఆరేసుకోవడం కూడా ఒక స్టాండ్ ఇచ్చారు. చెప్పాలంటే ఒక మనిషికి ఏమేమి కావాలో అన్ని సదుపాయాలతోనైతే ఈ టెంట్ సిటీ అయితే రన్ అవుతుందన్నమాట.